న్యూటివి తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అధికారులు 39 వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి 2,75,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 1,70,000 క్యూసెక్ల వరద చేయడంతో 38 గేట్ల ద్వారా 1,73,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు ఈ చక్రపాణి తెలిపారు. ప్రాజెక్టులోకి భారీ వరద వస్తున్న నేపథ్యంలో గోదావరి బేసిన్ పరిధిలోని ప్రజలను అప్రమత్తం చేశారు. సరస్వతి, కాకతీయ, లక్ష్మీ కెనాల్స్ ద్వారా కూడా నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో వరదల్లో మృతి చెందిన టీఆర్ నగర్ వాసుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కలిసి సమీనా, హసీనా, అఫ్రిన్ కుటుంబాలను పరామర్శించిన మంత్రి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా సహాయం అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. గత వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కెరమేరి మండలం ఆన్వార్పల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బొరిలాద్ గాల అద్వానీ టీచర్ పవర్ కవిత సమయానికి వైద్యం పొందలేక ఇంటి వద్దే కుప్పకూలారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహాయంతో ఆమెను ఎత్తుకొని వాగు దాటి ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలు వర్షాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియజేస్తున్నాయి. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. మంజుల నది యుగ రూపం దాల్చడంతో ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. భక్తులు అమ్మవారి దర్శనానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పట్టణంలో తేలికపాటి ముసురుతో కూడిన వర్షం ఉదయం నుంచి అడపాతడపా కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షం వల్ల పట్టణ ప్రజలు అత్యవసర పనులకు బయటకు వెళ్లవలసిన వారు ఇబ్బందులు పడుతున్నారు. పునర్వసు నక్షత్రం సందర్భంగా వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి ఆలయంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకము, సాయంత్రం సదస్యము జరుగుతుందని అర్చకులు తెలిపారు. స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించారు. తెలంగాణలో యూరియా కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. యూరియా కోసం సొసైటీ, ఫర్టిలైజర్ దుకాణాల వద్ద లైన్లు కట్టారు. ప్రతి రైతుకు 2 బస్తాల చొప్పున పంపిణీ చేస్తుండటంతో మహిళలు, వృద్ధులు సైతం లైన్లో నిలబడుతున్నారు. మహబూబాద్ జిల్లా తొర్రూరులో యూరియా కోసం రైతులు బారులు తీరారు. నీ కాళ్లు మొక్కుతా యూరియా ఇవ్వండి సారు అని ఓ రైతు ప్రాధేయపడుతూ PACS సిబ్బంది కాళ్లు మొక్కారు. సత్తుపల్లిలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే రాగమయ్యి పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి ఆయన దేశాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎగువ మహారాష్ట్ర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది పోటెత్తింది. విష్ణుపురి, మాలేగాల్, బాబ్లీ ప్రాజెక్టులతో పాటు గోదావరి, మంజర నదులు ఉప్పొంగటంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం పెరిగింది. బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించడంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచివేశారు. మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయం ముందు తెల్లవారక ముందే రైతులు యూరియా కోసం బారులు తీరారు. రాత్రి నుంచే క్యూ లైన్లో వేచి ఉన్న రైతులు తమ స్థానాల్లో చెప్పులు పెట్టి యూరియా కోసం పడరాని పాటలు పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను తెలియజేస్తోంది.